హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ వన్ ఆఫ్ ఓన్లీ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. ఎప్పటిలానే ఈ వారం కూడా సరికొత్త థీమ్తో బిగ్ బాస్ నామినేషన్స్ని అయితే మన ముందుకు తీసుకొచ్చాడు. హౌస్లో ఉండేందుకు అర్హత లేనని భావించే కంటెస్టెంట్లను నామినేట్ చేశాక వారిపై బురద పడే థీమ్ని అయితే ఈసారి నామినేషన్స్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నామినేషన్స్లో మరోసారి నిఖిల్ తనదైన స్టైల్లో గౌతమ్కి నామినేషన్ చేసి ఇచ్చి పడేశాడని చెప్పవచ్చు. గౌతమ్ని నామినేట్ చేసి రీజన్గా చెప్పింది ఏమిటి అంటే, నువ్వు గౌతంలో నిన్ను అశ్వత్థామ అంటే తట్టుకోలేను, నేను ఒప్పుకోను, నన్ను అలా అనద్దు అంటూ అంతలా ఫీల్ అయ్యావు కదా, మరి ఓ ఆడపిల్ల నన్ను అక్క అనద్దు అని అన్ని మాటలు అంటున్నా కూడా నువ్వు పదే పదే అక్క అంటూ ఆమెని ట్రిగ్గర్ చేయడం దేనికి అంటూ నిఖిల్ అయితే గౌతమ్కి ఇచ్చి పడేశాడు. అయితే గౌతమ్ మాత్రం దీన్ని కవర్ చేసుకోవడానికి నేను అక్క అనగానే యష్మి తమ్ముడు అని అన్నది కదా అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తే, ఆమె తమ్ముడు అన్నదా లేనిదా అది కాదు, అది పక్కన పెడితే నువ్వు అశ్వత్థామ అని అనగానే అంతలా రచ్చ చేశావు కదా, మరి ఆ అమ్మాయి అన్నిసార్లు చెప్పినా కూడా నువ్వెందుకు అలా అన్నావు అంటూ నిఖిల్ అయితే గౌతమ్కి ఇచ్చి పడేస్తున్నాడు అని చెప్పవచ్చు. దీంతో గౌతమ్ కొంచెం నాకే బ్యాక్ ఫైర్ అవుతుందనుకున్నాడో ఏమో. ఇక మొన్నటి వరకు అశ్వత్థామ అన్న మాట అన్నందుకే అంత గొడవ చేసిన గౌతమ్ ఈసారి నామినేషన్స్లో తనకు తానుగానే ఇకపై నన్ను ఎవరు ఏమన్నా ఏం చేసినా అస్సలు పట్టించుకోను, అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే నిఖిల్ మాత్రం చాలా పద్ధతిగా గౌతమ్ని ఇరికించే ప్రయత్నం చేశాడు అని చెప్పవచ్చు. సో మొత్తంగా నామినేషన్స్లో గౌతమ్ ఎన్ని విధాలుగా ట్రై చేసి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా చివరికి హైలైట్ అయింది మాత్రం నిఖిల్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే కామన్ క్లీన్గా నామినేట్ చేసి గౌతమ్కి ఇచ్చి పడేశాడు నిఖిల్. సో మొత్తంగా వీరిద్దరి మధ్య జరిగిన రచ్చలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.